ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను పవన్ కలిశానన్నారు సీఎం చంద్రబాబు. పేదవాడి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరన్నారు చంద్రబాబు. విద్వేషాలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తోక తిప్పితే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు. ఆ రోజు విధ్వంస పాలన, ఎక్కడ చూసినా విధ్వంసమే. అదే గొడ్డలి పార్టీ విధానం. నరకాసురుడు దుర్మార్గుడు, అలాంటి నరకాసురుని చంపి ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని కాపాడారనే ఉద్దేశంతో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి. నేను ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా, అంటే మభ్య పెట్టేయడం. తర్వాత నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని పేపర్లో వేసాడు. దాంతో ఏమైంది, మీరందరూ నమ్మారు పాపం అని ఓట్లేశారు. విధ్వంస పాలన వచ్చింది. మోసపోయామా లేదా? నేను దాని గురించి బాధపడలా. సమస్య వచ్చింది, అన్ని ఫేస్ చేశాం. జీవితాంతం అదే నాటకం. కోడికత్తి విశాఖపట్నం, గులకరాయి విజయవాడ, ఆయనే ఏపించుకోవడం, తర్వాత దాన్ని సింపతి తెప్పించుకోవడానికి వాళ్ళే ఖండించడం. నిన్న ఒక ఆయన అంటున్నాడు ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం.